హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. నేనైతే మీషోకి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, వాటి రివ్యూ అయితే మీకు చెప్తున్నాను. మీకు ఏదైనా దేని గురించి అయినా రివ్యూ కావాలి అంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నేనైతే దాని గురించి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి మోనాలిసా బీడ్స్ నెక్ చైన్ అనమాట. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేశాను. దీన్ని నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. ఇదైతే చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంది. దీన్ని మనం మీషోలో చాలా తక్కువ కాస్ట్ లో అయితే నేను పర్చేస్ చేశాను. దీని రివ్యూ అంతా నేను వీడియో చేసి పెట్టాను. ఈ వీడియోని చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. నేను ఏం పెట్టాను అన్నది నేను అన్బాక్సింగ్ చేస్తూ నేను దీని గురించి అయితే చెప్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. నేను ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అసలు ఏం తీసుకున్నాను అంటే, నేను ఎక్కువగా మన ఛానల్లో బీడ్స్ చైన్ గురించే నేను ఎక్కువగా రివ్యూ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు కూడా మీషోలో కొత్తగా వచ్చిన ఒక న్యూ ఐటమ్ అయితే మీకు చూపించబోతున్నాను. అది వచ్చేసి 4mm మెరూన్ విత్ సీజెట్ లాకెట్ నెక్ చైన్ ని ఈ రోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అసలు ఇది ఎలా ఉంది, దీని కాస్ట్ ఎలా పడింది, అసలు దీని క్వాలిటీ ఎలా ఉంది, అసలు దీన్ని మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు ముందుగా అయితే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే ఈ నెక్ చైన్ ని మీకు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అయితే చూపించేస్తాను క్లియర్ గా. తర్వాత నేను ఫ్రంట్ సైడ్ నుంచి చూపించేటప్పుడు కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ పడడం వల్ల మీకు క్లియర్ గా ఈ దండ అనేది కనిపించట్లేదు అని ఒక సిస్టర్ అయితే నాకు కమెంట్ చేశారనమాట. అందుకనే ఈ విషయాన్ని నేనైతే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. మనకి వీడియో షూటింగ్ చేసేటప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయన్నమాట. మనకి సౌండ్ డిస్టర్బెన్స్, అలాగే మనకి ఇలా లైటింగ్ ఎక్కువైందని తక్కువైందని చాలా డిస్టర్బెన్స్ అయితే అలా వస్తూనే ఉంటాయి. అసలు మీరు నా వీడియోస్ చూసుకుంటే నేను మొత్తం బ్యాక్ క్యామ్ నుంచి మొత్తం అయితే మీకు నీట్ గా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ మాత్రమే నేను ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే మీకు అందరికి చూపిస్తాను. ఇప్పుడు ఈ దండ విషయానికి వస్తే, మనకి మెరూన్ కలర్ లో ఈ బీడ్స్ చైన్ అనేది పెట్టాను. మనకి లాకెట్ వచ్చేసి సీజెడ్ లో అయితే ఇచ్చారనమాట. లాకెట్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి పికాక్ డిజైన్, అలాగే మనకి ఈ లాకెట్ లో మిడిల్ లో వచ్చేసి పింక్ కలర్ లో ఒక రూబీ అయితే ఇచ్చారనమాట. ఈ లాకెట్ లో వైట్ కలర్, గ్రీన్ కలర్, అలాగే మెరూన్ కలర్ లో మనకి లాకెట్ ఫినిషింగ్ అనేది డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు. మనకి ఈ దండంతా మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ బీడ్స్ తో అయితే ఇచ్చారు. అలాగే లాకెట్ ఫినిషింగ్ కూడా మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే మనకి కింద అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి బీడ్స్ మొత్తం చూసుకుంటే లాకెట్ పైన 3 బీడ్స్ అయితే ఇచ్చారు పెద్దవి. దాని మధ్యలో మనకి చిన్న చిన్న వైట్ బీడ్స్ కూడా అయితే ఇచ్చేసారు. మనం బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. మీకు ఇంతకు ముందు బ్యాక్ క్యామ్ నుంచి అయితే చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నుంచి అయితే మీకు అయితే చూపిస్తున్నాను. 3 పెద్ద బీడ్స్ అయితే ఇచ్చేసారు మనకి. ఇక్కడ మనం చూసుకుంటే లాకెట్ పైన ఈ పూసలు మనకి 4mm సైజ్ లో ఉన్నాయన్నమాట. మరీ చిన్నవి కాదు, అలాగని మరీ పెద్దవి కాదు, మనకి మీడియం లెంత్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మెరూన్ కలర్ బీడ్ ఒకటి, దాని మధ్యలో మనకి వైట్ కలర్ బీడ్ అయితే ఇచ్చారనమాట. ఈ దండంతా మనకి ఇదే మోడల్ లో అయితే ఇచ్చారు. 2 లైన్స్ అయితే ఇచ్చారనమాట. అటు 2 లైన్స్, ఇటు 2 లైన్స్ అనమాట. ఈ దండ వచ్చేసి చాలా బాగుంది. మనకి లాకెట్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. మనకి సీజెడ్ లో లాకెట్ ఇచ్చారు. ఇది మనకి రియల్ గోల్డ్ లాకెట్ ని చూసినట్టయితే అనిపిస్తుంది. చూసారా, మిడిల్ లో వచ్చేసి ఒక పెద్ద రూబీ అయితే ఇచ్చారు. మనకి ఈ రూబీస్ మనకి ఎక్కువ గోల్డ్ ఐటమ్స్ లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ వైట్ కలర్ లో మనకి స్టోన్స్ కూడా ఇచ్చేసారు. అలాగే గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఈ లాకెట్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి బీడ్స్ ఏ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మెరూన్ అండ్ వైట్ కలర్ లో మనకి కింద లాకెట్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట. మనకి చాలా బాగుంది చూడడానికి లాకెట్. చెప్తున్నాను కదా, నిజంగా గోల్డ్ లాకెట్ లాగే అనిపిస్తుంది. ఈ దండ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. నేను వేసుకున్నాను కదా, సేమ్ అది ఇది మాక్సిమం ఒకే కలర్ లో ఉంది. ఇది వచ్చేసి పొడవు బీడ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి రౌండ్ బీడ్స్. బ్యాక్ హుక్స్ వచ్చేసి మనకి ఒక 4 లింక్స్ అయితే ఇచ్చారు. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. దండ అనేది మనకి తెగిపోతే మనకి అప్పుడు ఈ లాకెట్ అనేది మనం వేరే దానికి పేరప్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా మనకి స్టిచ్చింగ్ అనేది చేసేసారు థ్రెడ్ తో. బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ అయితే చాలా బాగుంది. లాకెట్ అయితే చాలా బాగా నచ్చింది. దీన్ని మీషోలోనే పర్చేస్ చేశాను. నేను బయట పర్చేస్ చేసి నేను మీషోలో తీసుకున్నానని అయితే ఏం చెప్పట్లేదు. నేను దీన్ని మీషోలోనే పర్చేస్ చేశాను. దీని కోడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 875 రూపీస్ కి మీషోలో అయితే అవైలబిలిటీగా ఉంది. ఇందులో మనకి 3 కలర్స్ వరకు చాయిస్ ఉంది.
మీకు కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. దీన్ని అయితే ఒకసారి వేసుకుని అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీన్ని వేసుకున్నాను. చాలా బాగుంది అనమాట. మనకి చాలా గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంది. మనం సింపుల్ గా దీన్ని ఒక్కటి పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చింటే చాలా బాగుంటుంది అనిపించింది. ఈ లాకెట్ అయితే లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సీజెడ్ లాకెట్ లో మనకి ఇంకోటి ఏంటంటే, నేను చూపిస్తున్నాను కదా నా గోల్డ్ బ్రేస్లెట్, అది నా గోల్డ్ బ్రేస్లెట్ లో ఏ రూబీస్ అయితే ఇచ్చారో సేమ్ అదే రూబీస్ మనకి ఇక్కడ లాకెట్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందుకే మీకు బ్యాక్ క్యామ్ నుంచి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ లాకెట్ లో గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ రూబీస్ ఇచ్చారు కదా, సేమ్ అదే చూడండి. మీరు గోల్డ్ నా బ్రేస్లెట్ లో కూడా మీరు చూడొచ్చు. మనకి గోల్డ్ లో ఏ రూబీస్ అయితే ఇచ్చారో సేమ్ లాకెట్ లో కూడా అదే రూబీస్ ఇచ్చారనమాట. మనకి లాకెట్ అయితే చాలా బాగుంది. ఇందులో నాకు మైనస్ ఏంటి అంటే, మనకి బీడ్స్ ఇచ్చారు కదా, మెరూన్ కలర్ బీడ్స్, మిడిల్ లో వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ చాలా ఎక్కువగా ఇచ్చేసారు. అదే కాకుండా మనకి లాకెట్ లో చూసుకుంటే ఒక బీడ్ అనేది ఇక్కడ మిస్ అయింది అనమాట. అదొకటి తప్పితే మనకి ఈ లాకెట్ చైన్ అంతా చాలా బాగుంది. దీని రేటింగ్ వచ్చేసి 10 to 9 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.